పక్కా తెలంగాణ స్టైల్ చికెన్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ముందు మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్లో 3 స్పూన్ల కారం వేసుకోండి. తక్కువ తినే వాళ్ళైతే 2 స్పూన్లు సరిపోతుంది. 1.5 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ముక్కలకి మంచిగా ఉప్పు కారం పట్టుకునేటట్టు చేతితోనే కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే టేస్ట్ అంత మంచిగా వస్తుంది. అందుకే మంచిగా కలుపుకోండి. ఇంతకీ చికెన్ ఎంత తీసుకున్నానో చెప్పలేదు కదా, 750 గ్రాములు అంటే 3/4 కేజీ చికెన్. ఈ కొలతలన్నీ 3/4 కేజీ చికెన్కే చెప్తున్నాను. ఈ కొలతలు కరెక్ట్గా ఫాలో అయితే వంట రాని వాళ్ళు కూడా సూపర్గా చేసేయచ్చు. ఇట్లా మంచిగా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక అర్ధ గంట పాటు పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అది వేడయ్యాక 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు నూనెలో 1 స్పూన్ షాజీరా, 6 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 4 ఇలాచి వేసుకొని ఒకసారి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలను వేసుకొని మంచిగా కలుపుకోండి. ఆ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా కలుపుకొని తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ మళ్ళీ వేసుకొని కలుపుకోండి. కావాలనుకుంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు కలర్ కోసం. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆయిల్లో వేసినప్పుడు స్మెల్ చాలా బాగా వస్తుంది కదా. ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని ఇట్లా కడాయిలోకి వేసుకోండి. చూసారా చికెన్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని నీట్గా కలుపుకోండి. చికెన్ అంటేనే ఒక ఎమోషన్ కదా, ఎన్నిసార్లు తిన్న ప్రతిసారి అదే ఎక్సైట్మెంట్ ఉంటుంది. మీరు కూడా అట్లనే ఫీల్ అవుతారా? ఒకవేళ ఫీల్ అయితే కమెంట్స్లో చెప్పండి. మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5-10 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా వాటర్ వచ్చేస్తుంది. మొత్తం నీట్గా కలుపుకోండి, చికెన్ కింద అంటుకోకుండా ఉంటుంది. కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి సిమ్లోనే ఉంచి చికెన్ ముక్కలు మంచిగా ఉడికేంత వరకు ఉడికించండి. ఇలా నీళ్ళన్నీ పోయిన తర్వాత గ్రేవీ కావాలనుకుంటే 1 గ్లాసు వేడి నీళ్ళు పోయండి. వేడి నీళ్ళు మాత్రమే పోయాలి, చల్ల నీళ్ళు పోయొద్దు. కుకింగ్ ప్రాసెస్ డిస్టర్బ్ అవుతుంది చల్ల నీళ్ళు పోస్తే. వేడి నీళ్ళు పోసుకొని గ్రేవీ మీకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మళ్ళీ మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి. చూసారు కదా చికెన్ ఎంత నీట్గా కుక్ అయిపోయిందో. ఈ మాత్రం గ్రేవీ సరిపోతుంది. రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత 1 కట్ట కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారా చికెన్ ఎంత టేస్టీగా కనిపిస్తుందో కదా. దీన్ని దేంతో పేర్ చేసినా బాగానే ఉంటుంది. చపాతీ అయినా, రోటీ అయినా, పరోటా అయినా, ఏదైనా సూపర్గా ఉంటుంది. కానీ బగారా రైస్తో తింటే మాత్రం స్వర్గం అసలు. మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.